ఓకే ఓకే ఇంకొకరికి అవకాశం ఇవ్వకూడదు. శరత్ గారు సార్ ఒక విషయం అండి, ఇప్పుడు మనం టాపిక్ వేరే అయిపోతుంది. చీఫ్ జస్టిస్ యొక్క ఓవరాల్ బిహేవియర్ మీద, సుప్రీంకోర్టు పర్ఫార్మెన్స్ అదే, అదే, అవును. అది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఒక పబ్లిక్ డిబేట్ లో ఎప్పుడు కూడా మనం సుప్రీంకోర్టు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని జడ్జిమెంట్స్ అవన్నీ చర్చించడం కరెక్ట్ కాదు. అవును, అది కరెక్ట్ కాదు. అది ఒక రకంగా మనకి సమస్యలు సృష్టిస్తుంది. ఇప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ లో ఒక వ్యక్తి సంతులనం లేకుండా దుర్మార్గంగా అతను మాన మర్యాదలు లేకుండా అతను ప్రవర్తించిన తీరు అది కరెక్ట్ కాదు. ఇది రైట్ మైండెడ్ సిటిజన్ ఎవరైనా దాన్ని కండెమ్ చేస్తారు. అంతేగాని దాన్ని జస్టిఫై చేసుకుంటూ దానికి ఒక ప్రొవొకేషన్ ఉంది, ఈ చీఫ్ జస్టిస్ గారు ఇంకో రకంగా ప్రవర్తించినారు పలానా సందర్భంలో, ఇంకో రకంగా ప్రవర్తించారు ఇంకో సందర్భంలో అని ఆయన. కానీ సరే, అంటే నేనైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ విషయంలో స్పందించిన తీరును అభినందిస్తున్నా. ఎవరైనా అభినందిస్తారు. ఎనీ రైట్ మైండెడ్ సిటిజన్ విల్ అప్రిషియేట్. నేను ఆయన కొట్టడాన్ని సమర్థించట్లేదండి. సరే, అంటే కొట్టాలని షూ తీశారు, చేయడం అనేది అంటే ఆలోచన చేయడం కూడా తప్పని నేను ఖండించాను ముందే. కరెక్టే, కానీ ఇది సందర్భం కాదు. అంటే ఇప్పుడు న్యాయ పరిస్థితి రాకుండా చూసుకోవాలి అన్నాను నేను. మనం అనేది ఏంటంటే పరిస్థితి ఎందుకు వచ్చింది, అవకాశపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? చీఫ్ జస్టిస్ గారు కల్పించిన అవకాశం కదా. అవకాశం కల్పించకపోతే ఎత్తేవాడే కాదుగా, ఆ ప్రయత్నమే చేసేవాడే. సరే, ఇప్పుడు ఏమైతుందంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్న పొజిషన్ లో ఉన్నప్పుడు వందలాది తీర్పులు ఇచ్చినప్పుడు వేలాది మందికి రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి కదా. చాలా కామెంట్ చేస్తారు, నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. సో అంత పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు బుల్డోజర్ జస్టిస్ మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు కదా. నచ్చని వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు, రెండు రకాలు ఉంటారు. ఒక తీర్పు నచ్చొచ్చు, ఇంకో తీర్పు నచ్చకపోవచ్చు. అట్లా దాడులు చేస్తామంటే చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఎవరు జడ్జి స్థాయిలో సమంజసం కాదు సార్. దాడి చేయడానికి ప్రయత్నించడం ప్రయత్నం కూడా కరెక్ట్ కాదు, చేయడం కూడా కరెక్ట్ కాదు. నేనేమంటా అంటే స్కోప్ దొరికింది, ఇప్పుడు వేరే వాళ్ళకి స్కోప్ దొరికింది విమర్శించే. సార్, మన భారతదేశంలో ఎట్లా ఉంది తెలుసు. చిన్న అవకాశం దొరికితే దాన్ని ఏ విధంగా రాజకీయం చేయొచ్చో, ఏ విధంగా మతాలకు కులాలకు అంటగట్టి దాన్ని రాచకుండులాగా పెంచొచ్చో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం చాలా సమస్యల విషయం. ఓకే ఓకే చెప్పాలి. నేనేదో ఆవేశంలో మాట్లాడిన ప్రయత్నం చేసినట్టున్నాడు. మీరెవరు పట్టించుకోవద్దని ఇంతకు ముందు గతంలో క్రాంతికిరణ్ గారు ఇప్పుడు ఇన్సిడెంట్ తర్వాత ప్రధానంగా విమర్శ మీ మీదే వస్తుంది, భారతీయ జనతా పార్టీ మీదే వస్తుంది. అదే ఇప్పుడు సమస్య ఏమైపోయిందంటే అండి, ఇది భారతీయ జనతా పార్టీ అనేసరికి హిందూ జీవన విధానం ఆధారంగా పనిచేసే ఒక రాజకీయ పార్టీ అనేసరికి ఈ ఏదైతే అడ్వకేట్ గారు చెప్పిస్తున్నారో దాన్ని వారిని వెనకేసుకొస్తారేమని చాలా మంది భారతీయ జనతా పార్టీ వైపు ఆ రకంగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి స్టేట్మెంట్ వస్తుందేమో అని చాలా మంది ఆశిస్తుండే కూడా. కానీ భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఈ దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడిచే ఒక రాజకీయ పార్టీ. హిందూ జీవన శైలి, హిందూ సభ్యత ఒక జీవన విధానం మాకు ఒక మార్గము, అది వేరే విషయము. కానీ ఇటువంటి సందర్భాలల్లో చాలా రాజకీయ పార్టీలు ఈ రోజు ఉదయం నుంచి చూస్తున్నాను నేను, చాలా ఫేస్బుక్ మాధ్యమంగా చాలా రాజకీయ, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ అవకాశం చూస్తుండే ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏదైతే ఈ రకంగా దాడి జరిగిందో దాన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎన్కేసుకొస్తారేమో అని ఎదురు చూసారు. కానీ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఎవరు కూడా ప్రోద్బలం అంటే మాట్లాడలేదు. ఇటువంటి శక్తులకు మీరే ప్రోద్బలం ఇస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. మీరు చూస్తే అంటే వారు చేసే ఏదైతే ప్రచారం ఉంది కదా, ఆ ప్రచారానికి ఎక్కడ కూడా తావు లేదండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు స్పందించలేదు అని అన్నారు, కానీ రాత్రి ఫోన్ లో మాట్లాడారు ఆయన గవాయితో. చాలా చక్కగా మాట్లాడు. ప్రధానమంత్రి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు స్పష్టంగా ఫోన్ చేసి వారితో ఆ విషయంలో వారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత యావత్ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా ఎక్కడ కూడా అడ్వకేట్ గారు చేసిన తప్పు అని స్పష్టంగా ఖండించినారు. ఈ దేశంలో న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ రకంగా మాట్లాడడం కానీ, ఈ రకంగా దుశ్చర్యలు చేయడం అనేది అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన విషయం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే కొన్ని రాజకీయ పార్టీలు ఈ రకమైన సందర్భాలు వచ్చినప్పుడల్లా అంటే ఒక పక్షము దళితులు, ఇంకో పక్షము భారతీయ హిందువులు అనే ఒక సందర్భం వచ్చినప్పుడల్లా ఏ రకంగా బట్టగాల్చి భారతీయ జనతా పార్టీ మీద చేసే ప్రయత్నం చేస్తుంటారు. కానీ
ఈ సందర్భంలో స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నిర్మూమాటంగా శ్రద్ధ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే సర్వోపరి, దాని ఆధారంగా నడుస్తున్న సుప్రీంకోర్టులో ఏదైతే వ్యవస్థ ఉందో అదే ఉత్తమమైన వ్యవస్థ. కాబట్టి ఈ రకంగా కొందరు హిందుత్వాన్ని వాస్తవానికి హిందూ జీవన సభ్యతలో కూడా ఎవరైనా ఈ రకంగా దాడులు చేయాలని ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి ఆ చేసిన వ్యక్తి మత స్థిమితం లేకుండా చేసిండు అనేది విషయం అందరూ కూడా గ్రహించాల్సిన విషయం. పోతే చీఫ్ జస్టిస్ గారే ఎంతో ఉదారమైన స్వభావంతో వారు బయటకు వచ్చి ఈ చర్య జరగడం వల్ల మేమేం చలించట్లేదు అని కూడా ఆయన మీద ఎటువంటి కేసు పెట్టొద్దని కూడా వారు చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ క్రాంతి కిరణ్ గారు, శ్యామ్ సుందర్ గారు, శరత్ గారు మీరు